హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మనం రాగదీపం పార్ట్ 15లోకి వచ్చేసాము. బాబు నిద్రలో పక్క మీద ఎగిరిపడ్డాడు. జ్వరంతో వాడి ఒళ్ళు సలసలా కాగుతున్నది. సుధాంశు వాడిని గుండెల మీద నెమ్మదిగా కొట్టసాగాడు. బాబుగారు, భోజనానికి లేవండి, రాత్రి చాలా అయింది అంటూ వంటవాడు వచ్చి పిలిచాడు. ఆకలిగా లేదు, భోజనం వద్దు, పాలు తెచ్చిపెట్టు అని చెప్పాడు. వంటవాడి కళ్ళల్లో జాలి తొణికింది. భార్య లేదు, తల్లి లేదు, ఏ వేళకు వచ్చినా తినమని పిలిచే ఆత్మీయులు లేరు. తింటే తిన్నట్టు, మానేస్తే మానేసినట్టు. ఎంత డబ్బుంటేనేం, తోడు నీడ లేకపోయాక ఇట్లా ఉపవాసాలు చేస్తే ఆరోగ్యం చెడిపోతుంది బాబుగారు, కొద్దిగా ఎంగిలి పడండి అని అన్నాడు. వద్దన్నాగా, పాలు తెచ్చిపెట్టు అన్నాడు సుధాంశు. మరి బలవంతం చేసే సాహసం చేయలేకపోయాడు వంటవాడికి. పాలు తెచ్చిపెట్టి వెళ్ళిపోయాడు. రోజుల స్లీపింగ్ టాబ్లెట్లు వాడే అవసరం లేకపోయింది. బాబు పక్కన జాగరణ చేస్తూ కూర్చున్నాడు. 3 రోజుల వరకు బాబు మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నాడు. ఈ 3 రోజులు సుధాంశు పనులన్నీ మానుకొని బాబుని అంటిపెట్టుకొని కూర్చున్నాడు. 3 రోజులు వరుసగా నిద్ర కాయడం వల్ల అతడికి ఆ మధ్యాహ్నం గాఢ నిద్ర పట్టింది. అతడికి మెలకువ వచ్చేసరికి కిటికీలోంచి తమ అంతిమ కిరణాలు ప్రసరిస్తున్నాడు సూర్యుడు. కళ్ళు విప్పుతూనే పక్క మంచం మీద బాబు కోసం చూశాడు. పిల్లవాడికి ఇంత సుస్థి పెట్టుకొని తనకింత నిద్ర పట్టిందేమిటా అని అనుకున్నాడు. కానీ ఆ మంచం ఖాళీగా కనిపించింది. అతడు కలవరంగా తల తిప్పి చూచేసరికి కిటికీకి అభిముఖంగా నిలబడిన ఒక స్త్రీ భుజం మీద పడుకొని కనిపించాడు బాబు. ఆమె వెనుక భాగం, చెంప, ఆ జుట్టు. మనోరమ అని అనుకుని సుధాంశు గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. కళ్ళు నులుముకొని చూశాడు. ఆ ఆకారం అతడనుకున్నట్టు మాయం కాలేదు. తోలు తట్టిలాగే కిటికీలోంచి అవతలికి చూస్తున్నది. మనోరమే, సందేహం లేదు. కొడుకుని ఎత్తుకుంది, తనతో వాడిని తీసుకెళ్ళలేదు కదా అనుకుంటూ ఉన్నాడు. ఆ ఊహ వస్తూనే అతడిలో వణుకు ప్రారంభమైంది. వీల్లేదు, తీసుకెళ్ళడానికి వీల్లేదు అంటూ సుధాంశు ఒక్క ఊపున లేచి ఆమెని సమీపించాడు. భుజం గుచ్చిపట్టి తన వైపు తిప్పుకున్నాడు. రాధా, నువ్వా అంటూ నిశ్చేష్టుడయ్యాడు. అతడి చర్యకు రాధా ముఖంలో సిగ్గు అలుముకుపోగా, ఏమిటి బావా, కలపడిందా, వీల్లేదంటున్నావేమిటి అంది నవ్వుతూ. అమ్మయ్యా, నువ్వు రాధవే కదా, సైడ్ నుంచి ఎలా కనిపించావో చెప్పనా, అంతా మీ అక్కలాగే కనిపించావు. మనోరమ బాబుని తీసుకువెళ్ళడానికి వచ్చిందనుకునేటప్పటికీ నా గుండె ఆగినంత పని అయింది అని అన్నాడు సుధాంశు. అతడి మాటలకి పకపక నవ్వసాగింది రాధ. నువ్వు దెయ్యాలంటే నమ్ముతావా అని అడిగింది. చనిపోయిన వాళ్ళు దెయ్యాలే కాదు, దేవతలు కూడా అవుతారని వినలేదు అని అన్నాడు. ఇంత చదువుకున్నవాడివి, అది ఫారెన్లో, నీలో పిచ్చి సెంటిమెంట్స్కి తక్కువ లేనట్టుందే అని అంది. ఫారెన్లో ఉన్నాయి పిచ్చి సెంటిమెంట్స్, అక్కడ ఉన్నాయి దెయ్యాలంటే నమ్మకాలు అంటూ. అది సరే, నువ్వెప్పుడొచ్చావు అని అడిగాడు. నేను ఒక్కదాన్నే రాలేదు, అమ్మ కూడా వచ్చింది. నిన్న కాంతారావు సిటీలో నాన్నగారికి కలిశాడట. బాబుకి జ్వరం వస్తుందని చెప్పారట. ఆ మాట విన్నప్పటి నుంచి అమ్మకి మనసులో మనసు లేదు. తల్లి లేని పిల్లవాడు, అది ఇది అంటూ పరిగెత్తుకు వచ్చింది. మరి తమరో అని అడిగాడు ఆ మాటకి. ఏం రాకూడదా, అక్కపోగానే మేమంతా పరాయి వాళ్ళమయ్యామా? రాధ అందంగా బుంగమూతి పెట్టింది. బాబుకి జ్వరం రాలేదు కదా మళ్ళీ అని అడిగాడు. ఒళ్ళు చల్లగానే ఉంది. నేను వచ్చేసరికి బాబు లేచి ఏడుస్తున్నాడు. నువ్వేమో నిద్రలో ఉన్నావు, లేపడం ఎందుకని ఎత్తుకున్నాను అని అంటూ రాధ క్రిందికి వెళ్ళి సుధాంశుకు టీ తీసుకువచ్చి ఇచ్చింది. అతిథి మర్యాద నేను చెయ్యాలి కదా అని అన్నాడు నొచ్చుకుంటున్నట్టుగా. అక్కయ్య ఉంటే ఆ మర్యాదలేవో ముక్కు పట్టి చేయించుకునేవాళ్ళం. ఆడదిక్కులేని మగవాడితో అతిథి మర్యాదలు కోరే కుసంస్కారం కాదులే బావా. అసలు ఈ పిల్లాడితో నువ్వెన్ని ఇబ్బందులు పడుతున్నావోనని మేం ఎప్పుడూ అనుకుంటూ ఉంటుంటాం. అమ్మ ఎప్పుడూ అంటుంది, అల్లుడు మనల్ని
పరాయిగా ఎందుకు భావిస్తున్నాడో తెలియదు. పిల్లవాడిని నా దగ్గర వదిలితే ఏమైందని అంటూ ఉంటుంది అని అంది రాధ. సుధాంశు మౌనంగా టీ తీసుకోసాగాడు. గంట తర్వాత అతడు క్రిందికి దిగివచ్చి అత్తగారి యోగక్షేమాలు ప్రశ్నించాడు. పద్మావతి అభిమానంగా, కూతురు పోయినా తెంపుకోలేని మమకారం బాబు. దాని పిల్లలు ఎక్కడున్నారో వాళ్ళే నన్నిక్కడికి లాక్కొస్తున్నారు అంది. దానికి ఏం జవాబు ఇవ్వాలో తెలియనట్టుగా మౌనం వహించాడు సుధాంశు. ఆ తర్వాత రాధ, పద్మావతి వారం రోజులు ఉండిపోయారు. ఈ వారం రోజులు ఏ మంత్రగాడో మంత్రించినట్టుగా మాయమయ్యాయి సుధాంశుకు. రాధ నవ్వులతో, కవులతో, హాస్య పరిహాసాలతో సుధాంశు జడత్వాన్ని ఉఫ్ అని ఊదిపారేసింది. మరదలిగా తనకున్న చనువును ఎంత మాత్రం వృధా చేసుకోలేదు రాధ. అతడిని తనతో గుళ్ళకి తిప్పింది, తోటలకి తిప్పింది, అతడి చేత ఫోటోలు తీయించుకుంది, అతడిని రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీసుకుంది. ఇంట్లో అతడే తమ అతిథి అన్నట్టు అతడి మంచి చెడ్డలు మీద వేసుకుంది. రాధ ఉన్న వారం రోజులు ఇల్లు కలకలలాడిపోయింది. పద్మావతి కూతురితో వెళ్ళిపోయే రోజు అంది. ఆడదిక్కు లేకుండా పిల్లల్ని పెంచడం అంత సులభం కాదు బాబు. రాధని చేసుకో, అక్క పిల్లల్ని తన పిల్లలుగా చూచుకొని పెంచుతుంది అని చెప్పింది. ఇక తల్లి కూతుళ్ళ రావటంలో ఎత్తు ఇదా? చిచి, రాధ కూడా ఈ ఉద్దేశంతోనేనా తన వెంటపడి తిరిగిందా అని అంటూ సుధాంశు ముఖం ఎర్రబడిపోగా, నాకు మళ్ళీ పెళ్ళి అయిందని, ఆవిడింకా బ్రతికి ఉందని మీరు మర్చిపోయినట్టున్నారు అని అన్నాడు. పెళ్ళి అయింది, ఆవిడింకా బ్రతికే ఉంది, నేనేం మర్చిపోలేదు. కానీ ఆవిడ వెళ్ళిపోయిందిగా, నీ కష్టాల్లో నీ పిల్లలతో నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. నీ జీవితంలో ఎంత అసహజంగా ప్రవేశించిందో అంత సహజంగా నిష్క్రమించింది. నువ్వు ఆమెకు చేసిన అన్యాయమేమీ లేదు. దీన్ని గురించి నువ్వు బాధపడాల్సింది లేదు, ఆమె గురించి ఆలోచించాల్సింది లేదు. ఆలోచించవలసింది ఏమైనా ఉంది అని అంటే అది నీ గురించి, పిల్లల గురించి మాత్రమే. నాకు రాధా పెళ్ళి ఓ సమస్య కాదు. నీది మూడో పెళ్ళి అని వెనకాడకుండా దాన్ని ఇవ్వాలనుకున్నానంటే అది నీ పిల్లల ముఖం చూసి, ఆ పిల్లలు చచ్చిపోయినా నా బిడ్డలు కావడం వల్ల. నా స్వార్థం అంతా ఇది మాత్రమే బాబు అంటూ ఆవిడ కళ్ళ నీళ్లతో అంది. సుధాంశులోని కఠినత్వం ఒక్కసారి కరిగిపోయి మృదువుగా, సౌమ్యంగా మారిపోయాడు. క్షమించండి అత్తయ్య, రాధ మీద నాకు అటువంటి అభిప్రాయం లేదు. ఆమెకు సలక్షణమైన వరుడు వస్తాడు. మీ స్వార్థం కోసం ఆమె జీవితం బలిపెట్టకండి అని అన్నాడు. నీకేం తక్కువ బాబు, రాధకి నువ్వంటే అభిమానమే అంది పద్మావతి. ఆ అభిమానం ఆసరాగా ఈ మూడో పెళ్లివాడిని ఆమె మెడకు తగిలించకండి. పోతే నా జీవితంలో ఏ మార్పు జరగాలన్నా నా భార్య అనుమతి కావాలి అని అన్నాడు సుధాంశు. ఆ మాటకి భార్య అనుమతి కావాలా? ఇంకా భార్య కింద లెక్క. ఆవిడ విడ్డూరంగా చూసింది. భార్య, మీ అమ్మ ఇంటికి తిరుప్పానికి వచ్చిన దాన్ని నీకు బలవంతాన ముడిపెట్టింది. వంశము మర్యాదను బట్టి మనుషులుంటారని విస్మరించి గాజు తలుక్కులాంటి ఆమె అందాన్ని చూసింది అని అంది పద్మావతి. అందుకు సుధాంశు, మీరు ఇక్కడి నుండి గౌరవంగా వెళ్ళిపోవాలనుకుంటే రేణుక గురించి అలాంటి మాటలేవి మాట్లాడకండి అంటూ సుధాంశు విసురుగా లేచి వెళ్ళిపోయాడు. రేణు కోసం వాళ్ళింటికి వచ్చిన కోమల ఆమె ఇంటి తలుపులు చేరవేసి ఉండటం చూసి గుడిలో ఉండొచ్చునని అక్కడికి వెళ్ళింది. రేణు గుడిలోనూ కనిపించలేదు. రంగనాయకి వాళ్ళ ఇంటికి వచ్చి, రేణుక మీ ఇంట్లో ఉందా అని అడిగింది. రాలేదే అని అంది రంగనాయకి. ఆవిడ ఇప్పుడు ఒక చోట ఉంటుందనా? ఊరంతటికీ అమ్మ అయిందిగా. అందరి కష్టాలు తనివి చేసుకుంది. ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ పరిగెడుతుంది.
మొన్న కృష్ణమ్మ కోడలు కనలేక ఆయాసపడుతుంటే రేణు బండి ఎవరిదో అడిగి కట్టించి పక్క బస్తీకి పంపిందట. అక్కడ డాక్టర్లు ఇంకో 5 నిమిషాలు లేట్ అయితే తల్లి పిల్ల బ్రతికేవారు కాదని చెప్పారట. రేణుకమ్మే బ్రతికించిందంటూ ఓ దేవతను పొగిడినట్టు పొగడటమే, అందరూ దీనితో సేవలు చేయించుకోవడమే గాని దీని బ్రతుకు గురించి విచారించేవారున్నారా? భర్తను వదిలిపెట్టి వచ్చి ఈ సేవలు ఏమిటమ్మా అని ఒక్కరైనా అడిగారా? ఒక్కరైనా బుద్ధి చెప్పి దాని బ్రతుకు చక్కదిద్దడానికి ముందుకు వస్తున్నారా అని అంది రంగనాయకి. అది చూసిన కోమలి, మీ కోపం రేణుక మీదనా ఊరి వాళ్ళ మీదనా అంటూ నవ్వింది కోమల. వస్తుంది చూడండి, దేవత దేవత అన్నమాట ఎంత వెటకారంతో అనవచ్చునో అంత వెటకారంగా అంది రంగనాయకి. రేణు ఓ ఏడాది పిల్లను చంకన వేసుకొని 2 ఏళ్ల వయసులో ఉన్న ఓ పిల్లవాడిని చెయ్యి పట్టుకు నడిపించుకు వచ్చింది. ఈ దూతలను ఎక్కడ జత చేసుకున్నావు? రంగనాయకి కోపంగా అడిగింది. దూతలే, దేవదూతలు. రంగనాయకి ఎంత కోపంగా ఉరిమిందో అంత స్నిగ్ధంగా నవ్వింది రేణు. ముందు ఓ అరకప్పు పాలుంటే ఇవ్వవే, పిల్ల ఆకలికి అల్లాడిపోతుంది. ఆ ముసలిది మంచంలో పడ్డప్పటి నుండి ఈ పిల్లల్ని పలకరించే దిక్కు లేకుండా పోయారు అని అంది రేణు. అందుకు రంగనాయకి మాట్లాడుతూ, నువ్వున్నావుగా అని అంది. అది విని, ఎందుకే తల్లి లేని పిల్లల మీద నీకు కోపము? ఆ రుక్మిణి అని అడిగింది రేణు. ఆ రుక్మిణి ఏమైంది అడిగింది రంగనాయకి. కొత్త పెళ్లి కూతురు కదా, కొత్త అనుభూతులు కావాలనుకుంటున్న హృదయం. పిల్లల బాధ్యత ముసలిదాని చాకరీ ఎక్కడ చేస్తుంది? నేను వెళ్ళేసరికి రుక్మిణి బుట్టడు మల్లెపూలు తలలో పెట్టుకొని తెల్లచీర కట్టుకొని వీధిలో భర్త కోసం ఎదురు చూస్తూ నిలబడింది. కాలు జారి పడ్డ ముసలావిడికి ఎలా ఉందోనని లోపలికి వెళ్ళాను. పిల్లలిద్దరూ ఆ ముసలిదాని మీద పడి ఏడుస్తున్నారు. ఆ ముసలిదేమో లేవలేని స్థితిలో గుడ్డలన్నీ పాడు చేసుకొని సగం తెలివిలో ఉంది. ఆ ముసలిదానికి బట్టలు మార్చి పిల్లల్ని ఇలా వెంటబెట్టుకు వచ్చాను అని అంది రేణు. పిల్లకు రంగనాయకి ఇచ్చిన పాలు తాపి, రండి ఇంటికి వెడదాం అంటూ దారి తీసింది రేణు. రేణు వేసిన చాప మీద కూర్చొని, నేను మీకో మాట చెప్పాలని వచ్చాను అని అంది కోమల. రోజు మీ వల్ల నేను ఎన్నో సంగతులు తెలుసుకుంటున్నాను, ఎన్నో చెప్పించుకుంటున్నాను. ఈరోజు మీరు చెప్పే మాటలకు ప్రత్యేకత ఉందా అని అడిగింది రేణు. ప్రత్యేకత ఉంది. రోజుల కోమల ముఖం నవ్వటం లేదు, సీరియస్గా అంది. కాంతారావు మామయ్య ఉత్తరం రాశారు. ఉత్తరం నాకైనా సంగతులన్నీ మీవే ఉన్నాయి అని అంది కోమల. అది విన్నా రేణు. నా గురించి రాయడానికి ఏముంది? రేణు శుష్కంగా అంది. ఎందుకు లేదు, చాలా ఉంది. మహాభారతం అంత కథ ఉంది అని అంది. రేణు ప్రశ్నార్థకంగా కోమల ముఖంలోకి చూసింది. మీ వారికి మళ్ళీ పెళ్ళట అని అంది కోమల. ఒక్క క్షణం మెరుపు తాకిడి తిన్నట్టుగా వెలవెలబోయింది రేణు. నెమ్మదిగా సంభాళించుకొని, నేను కోరుకున్నది అదే అంది శాంతంగా. మీరు చాలా మూర్ఖంగా పోతున్నారు రేణుక. తెగేదాకా తాడు లాగటం అంత మంచి పని కాదు. అతడు మీ భర్త, ఆ సంసారం మీది. మీరు బ్రతికి ఉండగానే ఎవరో ఆయన్ని తన భర్తగా చేసుకోవటం, ఆ సంసారాన్ని తనది చేసుకోవటం చాలా అన్యాయం అని అంది కోమల. నేను ఆ భర్తను, ఆ జీవితాన్ని ఓ పీడకలగా మర్చిపోవాలనుకుంటున్నాను. నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయకండి. రేణు గొంతు వణికింది. పెళ్ళైన మొదటి రోజే నా భర్త ఏం చెప్పాడో తెలుసా? నా ప్రేమ కోసం ఏమాత్రం ప్రయత్నించవద్దు, కావలసినంత డబ్బు పట్టుకెళ్ళి మరొకరిని చూసి పెళ్లి చేసుకో. నా హృదయంలో స్థానం చచ్చిపోయిన మనోరమది అని. ఆయన మొండిదానిలా పడి ఉన్నాను అక్కడ. ఎప్పుడో ఆయన మనసులో కాస్త చోటు దొరక్కపోతుందా అని. ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు పొందాను. నేను కోరుకున్నట్టు ఆయన మనసులో ప్రేమను పొందలేదు, కానీ జీవితంలో చోటివ్వడానికి అంగీకరించారు. ఆయన నా కోసం తప్పించి నన్ను స్వీకరించాలి, కానీ ఏదో ఒక ఆడది అన్న ధోరణిలో ఏలుకోవడం మాత్రం నాకు నచ్చలేదు. ఇక ఆయన పిల్లల్ని ఎంత ప్రేమించానో, తల్లి కంటే ఎక్కువగా ప్రేమించాను. వాళ్ళ మీద ప్రేమ చంపుకోలేక వాళ్ళని పెంచుకోవడానికి నాకు ఇచ్చేయమని వాళ్ళ అమ్మమ్మని యాచించాను. ఎంత వెటకారం చేశారో వాళ్ళు. ప్రేమించాలనుకుంటే ఇంకా చాలామంది పిల్లలున్నారు.
ఈ పిల్లలు వాళ్ళను నా నుండి లాక్కుపోవడానికి జమీందారిని అయిన అమ్మమ్మ లేదు. వీళ్ళు జమీందారి పిల్లలు కాదు. వీళ్ళను పెంచుకుంటాను. నా ప్రేమ తల్లి లేని ఈ పిల్లలకి పంచుతాను అని అంది రేణు. నేను ఎక్కడో చదివాను రేణుక, పురుషుడు మొదట కామంతో స్త్రీకి తన జీవితంలో చోటిస్తాడు. తరువాత ప్రేమతో ఆమెకు బంధితుడవుతాడు. స్త్రీ లేని మీ వారి జీవితంలో రాధ సునాయాసంగా చోటు సంపాదించుకుంటుంది. ఇంకా పెళ్లి నిర్ణయం కాలేదు కానీ అది ఎంతో దూరంలో లేనట్టు కనిపించింది మామయ్య ఉత్తరంలో. రాధ తల్లి ఇద్దరూ వచ్చారట. రాధ మీ ఆయన్ని వెంటేసుకొని తోటలకు గుళ్ళకు షికార్లు చేసిందట. రాధను మీ ఆయనకిచ్చి చేస్తానని చెప్పిందట పద్మావతి. మొత్తానికి సుధాంశుబాబు వాళ్ళ పట్ల ప్రసన్నులై ఉన్నారు. ఆయన ఏ క్షణంలోనైనా తన అంగీకారాన్ని తెలియచేస్తే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదంటూ రాశారు మామయ్య. మీకు ఎలాగైనా నచ్చచెప్పి మీరు అంగీకరించేటట్టయితే బాబుగారి అనుమతి తీసుకొని మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి మామయ్య బయలుదేరి వస్తానని వ్రాశాడు అని చెప్పింది కోమల. అది ఈ జీవితంలో జరగదు. ఆయన్ని నా గురించిన తాపత్రయం వదులుకోమని వ్రాయండి అని చెప్పింది రేణు. మధ్యాహ్నం 12 గంటల సమయం. గర్భగుడి ముందు రేణు చేతులు జోడించి నిలబడి ఉంది. శ్రీరంగం తెరకవతల భగవంతుడికి పొంగలి నివేదన చేస్తున్నాడు. ఏవో మంత్రాలు చదువుతూ గంట వాయిస్తూ 10-15 నిమిషాల్లో భగవంతుడి నివేదన ముగిసింది. తెర తొలగించి యువతలకి వచ్చారు శ్రీరంగం. పొంగలి పొట్లం రేణు చేతిలో ఉంచారు. తీర్థం తర్వాత రేణు ఇంటికి వచ్చింది. వాకిటిలో ఆగి ఉన్న బండిని చూసి ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం నిండింది. ఈ బండి, ఎద్దులు కాంతారావివి కదా. ఒకసారి ఈ బండిలోనే ఎక్కించి తనని ఊరు పంపించాడు కాంతారావు అని అనుకుంటూ ఉంది. బండివాడు రేణుని చూసి తాగుతున్న చుట్టను కింది వేసి కాలితో రాచి వినయంగా సమీపించాడు. అమ్మగారు, మేనేజర్ గారు మీకు ఈ చీటీ ఇమ్మన్నారమ్మా అంటూ తలపాగాలోంచి ఓ చీటీ తీసిచ్చాడు. రేణు అది విప్పి చదువుకుంది. సౌభాగ్యవతి రేణుకాదేవికి కాంతారావు ఆశీర్వదించి సుధాంశుబాబు గారికి చాలా సీరియస్గా ఉన్నది. డాక్టర్ టైఫాయిడ్ అని చెప్పాడు. మీరు వెంటనే బయలుదేరి రాగలరు. మిగతా విషయాలు సమక్షాన. ఇట్లు కాంతారావు అని ఉంది ఆ చీటీలో. బాబుగారికి ఏమైందిరా? రేణు తన కంగారు అణుచుకోలేకపోయింది. జ్వరమండి అమ్మాయి గారు, వారం రోజుల నుండి పక్క దిగటం లేదు అయ్యగారు అని చెప్పాడు. అమ్మాపురంలోనే ఉన్నారా అని అడిగింది రేణు. అక్కడే ఉన్నారండి బాబుగారు అని చెప్పాడు వచ్చిన అతను. తనను రమ్మంటూ కాంతారావు పిలిచాడు కానీ ఆయన పిలుపు కాదుగా ఇది అని రేణు అభిమానంగా అనుకుంది. కానీ అంతలోనే జ్వరంలో స్పృహ లేని స్థితిలో ఉన్నారేమో ఆయన. ఇలాంటి సమయంలో తను అభిమానం పెట్టు కూర్చోవడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి సమయంలో కూడా తనకేం సంబంధమని ఊరుకోగలదా? ఆయన్ని చూసేదాకా తనకి కంటికి నిద్రైనా పడుతుందా అని అనుకుంటూ భోజనం చేయడానికి కూడా మనస్కరించలేదు రేణుకి. పొంగలి పొట్లం బండివాడి చేతిలో పెట్టి శ్రీరంగం తాతగారితో చెప్పటానికి గుడివైపు బయలుదేరింది. ఆయనే గుడికి తాళాలు వేసి ఎదురొచ్చారు. తన కోసం బండి వచ్చిన సంగతి చెప్పి వెడుతున్నానని చెప్పింది రేణు. అది విన్న శ్రీరంగం గారు, తిన్నావా రేణుక అని అడిగారు. ఆకలిగా లేదు తాతయ్య అని అంది. శ్రీరంగం గారి ముఖంలో చిత్రమైన నవ్వు మెరిసింది. పిచ్చిది, భార్యాభర్తల సంబంధం తెగిపోయిందంటుంది. తెగిపోయినందుకేనేమో అతడికి జ్వరంగా ఉందని తెలుస్తూనే ఆకలి కూడా మర్చిపోయి పెడుతుంది అని అనుకున్నారు. ఇలా పెడుతున్నానని రంగనాయకికి చెప్పటానికి భయం వేసింది రేణుకి. అది ముందే కోతి ఎగతాళి పట్టిస్తుంది. అయినా తను ఎప్పటికీ అక్కడ ఉండిపోవడానికి వెడుతుందా ఏమిటి? జ్వరంలో ఉన్న మనిషిని చూడటం కోసం వెడుతుంది. అతడికి కాస్త నయం చూసుకుని తిరిగి వచ్చేస్తుంది అని అనుకుంటూ సంచిలో మారుబట్టలు మాత్రం పెట్టుకొని బండి ఎక్కింది రేణు. బాబుగారు, అమ్మగారు వచ్చారు అని కాంతారావు ఇంటి ముందు బండి ఆపి బండివాడు కేక పెట్టాడు.
నాకు తెలుసు ఆమె వస్తుందని. ఇలాంటి సమయంలో ఆమె పట్టింపులేవి పెట్టుకోదని. తన నమ్మకం నిజమైందన్న సంతోషంతో వడివడిగా వచ్చాడు కాంతారావు. వచ్చారా అమ్మా అని అడిగారు. ఎలా ఉంది వారికి అని అడిగింది రేణు. వచ్చారు కదా, మీరే చూడండి అని అంటూ బండి బంగళాకి పోనీరా అని అన్నాడు కాంతారావు. బండి పోతుంటే బండి వెనుక చేతులు కట్టుకొని నడవసాగాడు కాంతారావు. ఉగాది రోజు మీ జంటను చూసి పెద్దమ్మగారు ఉంటే ఎంత సంతోషపడిపోయేవారో అనుకున్నానమ్మా. ఎంతో అన్యోన్యంగా కనిపించారు. మీరు మరో రోజే వెళ్ళిపోయారని విని నేను మొదట నమ్మలేదు. బాబుగారిని అడిగితే మీ మధ్య జరిగిన ఒప్పందం గురించి చెప్పారు. ఎందుకమ్మా ఇలా చేశారు అని అడుగుతూ, బాబుగారు స్వతహాగా దుష్టులు కాదమ్మా, చెడ్డ మనిషి అసలే కాదు. పరిస్థితులు సృష్టించిన అపోహకు తలొగ్గారు అంతే. ఆ తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకున్నారు, మిమ్మల్ని క్షమార్పణ కోరారు కూడా. అయినా మీరు అర్థం లేని పట్టింపుకు పోయి కాపురం కాలదన్నుకుపోవడం తెలివైన పని కాదమ్మా అని అన్నాడు కాంతారావు. అందుకు రేణుక మాట్లాడుతూ, కాపురమా? మహామధ్య కాపురం ఎప్పుడు ప్రారంభమైందండి అని అంది రేణు. ఆమె మాటలకి నిరుత్తుడయ్యాడు కాంతారావు. బండి బంగ్లా ముందు ఆగింది. కాంతారావు ముందు దారి తీయగా రేణు బండి దిగి అతన్ని అనుసరించి సుధాంశు గదిలోకి ప్రవేశించింది. సుధాంశు కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నాడు. బాబుగారు అని అంటూ పిలిచాడు. సుధాంశు పలకలేదు, కానీ పక్క గదిలో నుంచి రాధా వచ్చింది. మత్తు ఇంజెక్షన్ ఇప్పుడే ఇచ్చాను, పడుకున్నారు, ఇప్పుడు లేపకండి అంటూ సుధాంశు మంచం ప్రక్కన నిలబడిన యువతిని చూసి ఆమె ఎవరో గ్రహించి కూడా అడిగింది నిర్లక్ష్యంగా. ఎవరీమే అని. రేణుకాదేవి గారు అని చెప్పాడు కాంతారావు. అలాగా, ఎందుకు వచ్చిదట అంటూ మొదటి కంటే మరీ నిర్లక్ష్యంగా అడిగింది రాధ. కోపంతో కాంతారావు ముఖం ఎర్రబడిపోగా, మీరెందుకు వచ్చారు అని అన్నాడు కాంతారావు. ఈ ప్రశ్న అడగటానికి మీరెవరు అంటూ మండిపడింది రాధ. ఆమె ఎందుకు వచ్చిందని అడగడానికి మీరు మాత్రం ఎవరు? ఆమె ఇంటికి మీరు వచ్చి ఆమెను ఆ ప్రశ్న అడగటం మీ అంటూ ఉండగా, ఆమె ఇల్లా? ఆమె ఇల్లు అయితే ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినట్టు అంటూ రాధ వ్యంగ్యంగా అంది. నేను ఎందుకు వచ్చానని మీరు అడుగుతున్నారా? పెళ్ళాం ఉండి లేనివాడైన బావను బ్రతికించుకోవడం కోసం వచ్చాను. 3 రోజుల నుండి యముడితో పోరాడి ఆయన్ని బ్రతికించుకుంది నేను. ఇప్పుడు తను ఈ ఇంటి ఇల్లాలని ఆయన భార్యనంటూ వచ్చిందా అంటూ అని వెటకారంగా అంది. అందరూ అనుకున్నట్టుగా రేణు పోట్లాటకు తయారు కాలేదు. రాధని సమీపించి ఆమె భుజం మీద చేయి వేసి శాంతంగా అంది. నీ బావను బ్రతికించుకోవడం కోసం నువ్వు వచ్చి ఉన్నావని తెలిస్తే నేను వచ్చేదాన్ని కాదు రాధా. ఎక్కడో ఆ బంధం తెగకుండా కాస్త పట్టుకొని ఉందేమో. ఆయనకి సీరియస్గా ఉందని కాంతారావు కబురు చేస్తే మనసు చిక్కబట్టుకోలేక వచ్చాను. ఇక ఏ పరిస్థితుల్లోనూ ఇక్కడ నా అవసరం లేదని తెలిసిపోయాక ఆ కాస్త బంధం పుట్టుక్కన తెగిపోయింది. నువ్వు నా గురించి ఏమీ ఆందోళన పడనక్కర్లేదు, అసూయ అంతకంటే పడనక్కర్లేదు అంటూ పదండి కాంతారావు గారు అని అంటూ ఆ గదిలో నుంచి నడిచింది రేణు. కిన్న వదనుడై ఆమెను అనుసరించాడు కాంతారావు. నేను మిమ్మల్ని రప్పించింది ఎందుకో తెలుసా అమ్మా? ఆ రాధను తరిమివేసి మీ వారిని మీరు దక్కించుకుంటారని. మీరేంటమ్మా ఇలా చేశారేమిటమ్మా అని అడిగాడు. అతని మాటలు విన్న రేణుక, ఎందుకు తరిమివేయాలి కాంతారావు గారు? ఆయన మాత్రం ఎన్నాళ్ళు ఒంటరిగా గడపగలరు? తోడు నీడ అవసరం లేదా ఆయనకు? చూడండి, ఇంత ఆపదలో ఆ రాధే ఆదుకోకపోతే ఆయన ఏమయ్యేవారు అని అంది. అవునమ్మా, తోడు నీడ అవసరమే బాబుగారికి. ఆయనకు భార్య ఉండగా కొత్తగా తోడును వెతుక్కోవాల్సిన అవసరం ఏమిటమ్మా అని అన్నారు. నేను ఉన్నా లేని సమానం వారికి. అలాంటప్పుడు రాధా లాంటి ఆడపిల్ల ఆయన జీవితంలో ప్రవేశించటంలో ఆమె తప్పు కానీ ఆయన తప్పు కానీ లేదు.
అని అంది. నేను ఆలోచించమన్నది వాళ్ళ గురించి కాదమ్మా, మీ గురించి ఆలోచించమంటున్నాను. కోపంతో, అభిమానంతో ఏ వస్తువునైనా పారవేసుకోవచ్చునేమో కానీ భర్త అనేవాడిని పారవేసుకోవటం ఏ స్త్రీకి తగని విషయం అమ్మా. మీరు నా కూతురే అయితే ఇలా భర్తను వదిలిపెట్టి పుట్టింటికి చేరటమే జరిగితే నేను ఎంత మాత్రం హర్షించేవాడిని కాదు అని అన్నాడు. అయితే ఆ భర్త ఎటువంటి వాడైనా అని అంది. ఏమిటమ్మా మీరు మాట్లాడేది? బాబుగారు భార్యని కొట్టి తిట్టి హింసించేవాడునా, తాగుబోతు వ్యభిచారినా? మనిషికి అని అన్నాడు. మనిషికి అంతకు మించిన దుర్గుణాలు ఉండవనా మీ ఉద్దేశం అని అంది రేణు. మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ గురించి నేను ఎంత ఆవేదన పడుతున్నానో మీరు గ్రహించటం లేదు. పెద్దమ్మగారు నేనునమ్మ మిమ్మల్ని బాబుగారికి వధువుగా నిర్ణయించింది. పెద్దమ్మగారు ఈ విపరీతాలేవి చూడకుండా వెళ్ళిపోయారు. ఆమె ఉంటే మీరిలా